మీ దీవెనలతో మీ ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటానని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆర్థికంగా ఒడదొడుకులు ఉన్నా ఇచ్చిన ప్రతి మాటని పేద ఇంటికి చేర్చాలని తపన పడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం పేదవాళ్లకు అందిస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదింటి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యాలని కల్పించాం. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరికలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే 1,30,000 ఇళ్లు గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇంకొక 75,000 స్లాబులు వేసుకున్నాం. మిగిలిన అన్ని వివిధ దశలో ఉన్నాయి. ఏ పేదవాడికైతే ఇల్లు ఇచ్చామో నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు చివరికి ఏ పార్టీకి ఓటేస్తావని కూడా అడగల. నువ్వు నిరుపేదవై ఉంటే చాలు, నీ నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలనే తపన ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం నిరుపేదలకి ఇల్లిచ్చి ప్రతి సోమవారం నాడు వారి కట్టిన లెవెల్ను బట్టి టెన్షన్ గా వారి ఖాతాలోకి 1 రూపాయి కూడా లంచం లేకుండా హైదరాబాదులో బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ చేశాం. అంతేకాదు మొదటి విడతతో సరిపెట్టుకోలే, ఒక్కసారి ఇచ్చి అయిపోయింది, మన దగ్గర డబ్బు లేదని ఒట్టి చేతులు చూపించలే. అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాలని 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే ఆదిలాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా 2.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున ఆడబిడ్డలకు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇందాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అడిగినట్లు, ఎండి గారు గౌతమ్ గారు చెప్పినట్లు నిజం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాళ్లు కొంతమంది వారి స్థాయిని బట్టి రేకులు వేసుకున్న వాళ్ళకి, అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు కట్టి ఆగిపోయిన వాళ్ళకి, మొండి గోడలతో ఉన్న ఇళ్లకు కూడా డబ్బు ఇవ్వాలని కేబినెట్ సహచర మంత్రివర్యులు వివేకన్న మిగతా వాళ్ళని కూడా నిర్ణయించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2000లో 1,500 కొత్త ఇళ్లకి ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 500 అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం 2వ విడతలో. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32,000 పూరు గుడిసెలున్నాయి. 32,000 పూరు గుడిసెలున్నాయి. ఇంకా మొదటి విడత ఇవ్వలేకపోయాం అందరికీ. ఈ 2వ విడత ఇచ్చే 2.5 లక్షల్లో ఆ పూరు గుడిసెలన్నీ కూడా ఇళ్లు పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ గుడిసెలు కట్టించే కార్యక్రమాన్ని 2వ విడతలో చేపట్టాం. ఇక్కడ ఏ రకమైన లంచాలు లేవు, ఏ రకమైన మేమాలు లేవు. అది కాంగ్రెస్ కార్యకర్త అయినా మిగిలిన కార్యకర్త అయినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇల్లు ఇస్తున్నామే తప్ప ఇక్కడ ఏ రకమైన పైరవీ లేకుండా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు 2వ విడత కూడా ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఆనాటి ప్రభుత్వం 2 బెడ్రూమ్ల ఇళ్ళని మొదలుపెట్టింది. ఇందాక వారు ఈ సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఈ నియోజకవర్గాల్లోనే అత్యధికంగా
ఈ 2 BHK ఇళ్లు కట్టుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 50 100 అరాకొర అక్కడొకటి అక్కడొకటి అసంపూర్తిగానే కట్టి వదిలేశారు. ఇందాక మిత్రులు శాసనసభ్యులు చెప్పినట్లు నిజం, అసంపూర్తిగా ఉన్న మాట నిజం. మీ ప్రభుత్వం, మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద తల తాకట్టు పెట్టైనా పేదవాడి కల నెరవేర్చాలని, పేదవాడి ఆశలు నెరవేర్చాలని, పేదవాడు కోరుకునే చిన్న కోరిక ఒక గూడు కట్టించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఇళ్లు కట్టిస్తూ ఆనాడు అసంపూర్తిగా వదిలేసిన 2 BHKలు ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు, హైదరాబాదు పట్టణంలోనే కాదు, ప్రతి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి మౌలిక వసతులు ఇస్తూ అర్హులైన పేదవాళ్లు ఆడబిడ్డల పేర్లతో వాటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడ ఈ రోజు జరిగే కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి వేలాది మంది నా తోబుట్టువులైన ఆడబిడ్డలు వచ్చారు. మీకు ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోళ్లకు అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళకి 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇచ్చి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాము.